పని అనుకుంటే దాన్ని సాధించేదాకా పట్టు విడవకపోవడం కార్యసాధకుల లక్షణం. పని పూర్తి చేయడానికి ఎలాంటి కష్ట నష్టాలైనా లెక్క చేయరు. ఇలా ఉంటుంది కొందరి పనితీరు. కానీ ఇంకొందరైతే మాతో అయ్యేది కాదు పోయేది కాదంటూ చేతులెత్తేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇద్దరు మాజీ సీఎంలు ఎలా హ్యాండ్సప్ చేశారో ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తుంది. ఏపీ మాజీ సీఎం జగన్ గతంలో అసెంబ్లీలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతుండగా అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా మందకృష్ణ మాదిగతో వర్గీకరణ పోరాటం అయ్యేది కాదు పోయేది కాదన్నారు. ఏం సందర్భంలో వాళ్ళు ఎందుకలా మాట్లాడారు, ఇప్పుడు అవి రివర్స్ ఎందుకు అవుతున్నాయో చూద్దాం. సబ్ కోటా అసాధ్యమని జగన్ సెల్ఫ్ గోల్. రాజకీయంగా లబ్ధి జరిగించేదాని కోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఉద్యమాలకు చోటు లేదని కేసీఆర్ కౌంటర్స్. తెలంగాణ రాష్ట్రం యావత్తు అఖిలపక్షం మద్దతు ఉంది. ఇంకా ఇక్కడ ఉద్యమానికి స్కోప్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎస్, మందకృష్ణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, డెఫినెట్ చేస్తారు. వర్గీకరణపై మాజీ సీఎంల సెల్ఫ్ గోల్స్. మరి వర్గీకరణ అంశం కోర్టులో ఎలా నెగ్గింది? వర్గీకరణకు కోర్టు ఓకే చెప్పడం వెనుక ఎవరి పాత్ర ఎంత? ఎస్సీ వర్గీకరణ విషయంలో జరిగిందేంటన్నది ఒక్కటొక్కటిగా డీకోడ్ చేద్దాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఈనాటిది కాదు. దీని వెనుక 30 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. 1994లో ప్రకాశం జిల్లా ఏదుమూడి అనే చిన్న గ్రామంలో దండోరాతో వర్గీకరణ ఉద్యమం మొదలైంది. సమానత్వం కావాలి, దళితుల్లో వెనుకబడిన ఉపకులాలకు న్యాయం జరగాలన్న డిమాండ్తో మొదలైన ఈ ఉద్యమం 3 దశాబ్దాల తర్వాత ఫలించింది. ఎస్సీ వర్గీకరణకు ఉన్న న్యాయపరమైన, సాంకేతికపరమైన, చట్టపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. అయితే ఇందులో ఎవరి పాత్ర ఎంత, ఎవరెవరు ఏం చేశారన్న పాయింట్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చేసరికి మేం అది చేశాం, ఇది చేశామని అంతా చెప్పుకుంటున్నారు. మరి అసలు చేసిందెవరు, ఉద్యమాన్ని అణచివేయాలని చూసింది ఎవరు అన్నది ఇప్పుడు హాట్ డిబేట్ గా మారింది. రాజ్యాంగం రిజర్వేషన్లిచ్చిందే వెనుకబడిన వర్గాలకు మేలు జరగాలని. మరి కాలక్రమంలో ఆ ప్రయోజనం నెరవేరకపోతే అది ముమ్మాటికి ఇబ్బందికరమే. సో ఇవన్నీ గమనించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వాదోపవాదాలు అన్నీ విన్న తర్వాత కోటాలో సబ్ కోటా చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని తీర్పు ఇచ్చింది. సో నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం. కానీ కొందరి అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఇన్నాళ్ల నిరీక్షణ తప్పలేదు. ఫైనల్ గా జడ్జిమెంట్ అయితే వచ్చింది. కానీ ఈ ఉద్యమానికి రాజకీయ పరంగా ఎవరు ఏం చేశారన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. అందుకే ఇది హాట్ డిబేట్ కు దారితీస్తోంది. జూలై 16, 2019న ఏపీ అసెంబ్లీలో అప్పటి సీఎంగా ఉన్న జగన్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గురించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగం అనుకరించదు, ఏదైనా చేసినా అది నిలబడదు, ఎవరైనా కోర్టుకు వెళ్తే కొట్టేస్తుంది అన్న పాయింట్ వినిపించారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని తెలిసి చంద్రబాబు వర్గీకరణ తెచ్చారంటూ ఆనాడు ఫైర్ అయ్యారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పివ్వడంతో నాడు జగన్ చేసిన కామెంట్స్ తాజాగా చర్చనీయాంశంగా మారాయి. వర్గీకరణ పేరుతో మాదిగా, మాలల మధ్య విభేదాలు తీసుకువచ్చి ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు వర్గీకరణ తెచ్చారని, రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలో చిచ్చుపెట్టి వర్గీకరణ తీసుకువచ్చారన్నారు. కోర్టు కొట్టేస్తుందని బాబుకు తెలియదా, తెలిసినప్పుడు ఎందుకు చేశారంటూ మాట్లాడారు. ఒక మోసం అనేది చేసినప్పుడు ఆ మోసం నిలబడదు అని చెప్పి తెలిసినా కూడా మోసం చేయడం అన్యాయం. ఇదే రకంగా ఈయనకు మోసం చేయడం కొత్త ఏం కాదు. ఇంతకుముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు, మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు, ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చెప్పారు. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతులు తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించేదాని కోసం
చివరికి ఎస్సీలలో కూడా చిచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది దానివల్ల? కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసిన దానివల్ల ఏం జరిగింది అధ్యక్ష? మరి అది కోర్టు కొట్టేస్తా ఉంది అని సంగతి, కోర్టు కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? నిజానికి చంద్రబాబు ఎస్సీల్లో వెనుకబడిన వర్గాలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేశారు. నాడు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అమలు చేశారు. ఎస్సీలను ఏబీసీడీ వర్గాలుగా విభజించి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందరికీ అమలు చేశారు. 4 ఏళ్లలో మాదిగలు సహా ఇతర అట్టడుగు వర్గాలకు చాలా మేలు జరిగిందని ఎంఆర్పీఎస్ నేతలు ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటారు. కొద్దో గొప్పో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారంటే అప్పుడు 4 ఏళ్లు ఏబీసీడీ వర్గీకరణ చేసిన చంద్రబాబు చలవే అని మందకృష్ణ మాదిగ సుప్రీం తీర్పు నేపథ్యంలో గుర్తుకు చేసుకున్నారు. సుప్రీం కూడా కోటాలో సబ్ కోటా ఇవ్వొచ్చని తీర్పిచ్చింది. అది విజన్ ఉండడం అంటే. సమన్యాయం తమ సిద్ధాంతమని చంద్రబాబు చెప్పుకుంటున్నారంటే దాని వెనుక రాజకీయ కోణం లేదు, ప్రజాకోణమే ఉందన్నది మరోసారి నిరూపితమైందంటున్నారు. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళీ న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన ఈ 30 ఏళ్ళు ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ విషయానికొద్దాం. 2018లో ఎస్సీ వర్గీకరణకు తాము పూర్తిగా అనుకూలంగా ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, తమ కృషితోనే ఇప్పుడు సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా అసెంబ్లీలో ఘనంగా చెప్పుకున్నారు. ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. రైట్, కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. 2018లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎంఆర్పీఎస్ గురించి, మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 100కు 100% వర్గీకరణ న్యాయమైనదే అని, అందులో ఎలాంటి సందేహం లేదని చెబుతూనే అంతా కేంద్రానిదే బాధ్యత అని, తెలంగాణలో చేయడానికి చూడడానికి ఏమీ లేదన్నారు. అంతేకాదు ఇక్కడ ఉద్యమాలు చేసి ఏం లాభమని ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు. మందకృష్ణను నాటి ప్రభుత్వం అరెస్టు కూడా చేయించింది. కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు కేసీఆర్. ఉద్యమాలను 100% అణచివేస్తామన్నారు. మందకృష్ణ మాదిగ పని అయిపోయిందని, వర్గీకరణ పోరాటం ఆయనతో అయ్యే పని కాదన్నారు. ఇన్నేసి డైలాగులు కొట్టి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఆపించి చివరికి వర్గీకరణకు అనుకూలం అనడం కేసీఆర్కే చెల్లిందన్న చర్చ జోరుగా సాగుతోంది. 100% మీరు కోరినటువంటి వర్గీకరణ న్యాయమైనటువంటిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు చేయవలసింది అది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసిన తర్వాత తెలంగాణలో ఏం లేదు. తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది, తెలంగాణ రాష్ట్రం యావత్తు అఖిలపక్షం మద్దతు ఉంది. ఇంకా ఇక్కడ ఉద్యమానికి స్కోప్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎస్, మందకృష్ణన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, డెఫినెట్గా చేస్తారు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉంటే ఈయన కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కై ఒక లేనటువంటి రభస సృష్టిస్తామనే ఉద్దేశం చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం కూడా భవిష్యత్తులో కూడా 100%.
వర్గీకరణ పోరాటం ఈ మందకృష్ణ మాదిగతోని కాదు, ఆయన పని అయిపోయింది. వర్గీకరణ విషయం కేంద్రం దగ్గరే ఉందని, సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయమని నాడు కేసీఆర్ దాటవేత వైఖరి ప్రదర్శించారన్నారు. సో నాటి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని మందకృష్ణ లాంటి వాళ్లు ప్రయత్నాలు చేస్తే అరెస్టులు చేయించిన ఘనతను గుర్తుకు చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం రిలాక్స్ కావద్దన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్న గనులు బీఆర్ఎస్ నేతలు అన్న వాదనను వినిపిస్తున్నారు వర్గీకరణ ఉద్యమకారులు.